ఓం నమః శివాయ. భగవంతుడు దేనికి లొంగడు, కాని తన భక్తుడి అమాయకత్వానికి, నిష్కల్మషమైన ప్రేమకు మాత్రం బందీ అవుతాడు. దానికి నిదర్శనమే ఈ అద్భుతమైన బోయవాడి కథ. పూర్వం శ్రీకాళహస్తి సమీపంలోని దట్టమైన అడవుల్లో తిన్నడు అనే ఒక బోయవాడు ఉండేవాడు. అతను శారీరకంగా చాలా బలవంతుడు, కాని అతని మనసు మాత్రం ఒక పసిపిల్లవాడిలాంటిది. ఒకరోజు వేట కోసం అడవిలోకి వెళ్లిన తిన్నడికి ఒక కొండపై పాతబడిన శివలింగం కనిపిస్తుంది. ఆ లింగాన్ని చూడగానే తిన్నడిలో తెలియని ఒక భక్తి భావం పుట్టింది. తిన్నడి భక్తిని పరీక్షించాలనుకున్నాడు ఆ పరమశివుడు. ఒకరోజు శివలింగం కంటి నుండి రక్తం కారడం చూసి తిన్నడు విలవిలలాడిపోయాడు. మూలికలు వేసినా రక్తం ఆగలేదు. అప్పుడు తిన్నడు ఏమాత్రం ఆలోచించకుండా తన బాణంతో తన కంటిని తానే పెకలించి లింగానికి అమర్చాడు. అద్భుతం! ఆ కంటి నుండి రక్తం ఆగింది. కాని రెండో కంటి నుండి రక్తం రావడం మొదలైంది. రెండో కంటిని కూడా తీసి ఇవ్వడానికి సిద్ధమైన తిన్నడు గుర్తుకోసం తన కాలుని లింగంపై ఉంచి రెండో కన్ను తీయబోయాడు. ఆ నిష్కల్మషమైన భక్తికి కరిగిపోయిన భోళాశంకరుడు వెంటనే ప్రత్యక్షమై తిన్నడిని కౌగిలించుకుని కన్నప్ప అని పిలిచాడు. అప్పటి నుండి తిన్నడు భక్త కన్నప్పగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఓం నమః శివాయ.